7వ కీర్తన నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవాయందు నమ్మకి ఉంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యమును అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛనలు తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం అందువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచను. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకము. దురాలోచన నెరవేర్చు వారిని చూచి వ్యసనపడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము. వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయి వారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇంకా కొంతకాలము భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని మందిరమును అశ్రద్ధ చేయువారు, ఇందాక మనం చదువుకున్నాం 10వ వచనంలో ఏముంది? ఇంకా కొంతకాలమునకు, అందరూ చదవండి అన్నమాట, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు చాలామందిని చూస్తున్నాను ఈ దినాల్లో. దానికి ఎంత బలహీనం ఉందన్నా సరే స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నాను, ఆరాధనకు వస్తున్నాను. ప్రభు నన్ను సజీవ లెక్కలు ఉంచాడు. బిడ్డలారా, సహోదరులారా, మీ భర్తలను హెచ్చరించండి, మీ పిల్లల్ని హెచ్చరించండి. ఈ దినాల్లో చాలామంది చిన్న చిన్న వంకలు పెట్టి సహవాసానికి మానేస్తున్నారు. వద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాళ్ళు దీర్ఘాయుష్మంతుడు. అందరూ చెప్పండి ఏంటమ్మా? యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు వాళ్ళకి ఏమి మరణం తప్పించుంటా. 2003 సెప్టెంబర్ 1ని ఉంగుటూరులో వాక్యపరిచయం చేస్తూ 2-3 గంటలు ఏకదాటిగా మాట్లాడా. నెక్స్ట్ స్పీకర్ అలా పెయిన్ వచ్చేసింది. వెంటనే నతానేల్ కొండ అని డ్రైవర్ ఆ అబ్బాయిని తీసుకున్న సుబ్రహ్మణ్యం హాస్పిటల్కి వస్తే 1 గంట అయింది. ఆయన అన్నాడు, సివియర్ హార్ట్ అటాక్, నేను బ్రతకడు, కొద్ది నిమిషాలు చచ్చిపోతాడని చెప్తున్నాడు. నేను ఆ బాల మీద ఉండి, ప్రభువా నీ చిత్తమైతే నా ఆయుష్కాలము పెంచు, మరణం తప్పించుట నీ వశం. నా భార్య నీ పిల్లల్ని అనాథులుగా చేయకు. జస్ట్ ఐ ప్రేడ్ స్మాల్ ప్రేయర్. ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చాడు, బయట బాల మీద పడుకోమన్నాడు. వెంటనే టీచర్ గారికి ఫోన్ చేస్తే ఆమె ఆగమేఘాల మీద శ్యామ్ మాస్టర్ని, స్మిత్ని ఆగమేఘాలు తీసుకుని వచ్చేసింది. అమ్మ నీ భర్త బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళిపో, ఫ్లైఓవర్ కూడా దాటడం, ఒకవేళ చనిపోతే ఇంటికి తీసుకొస్తాను, బ్రతికితే దేవునికి సమర్పించుకుంటాను. ఒకే మాట ఉండాలి. థ్యాంక్ యూ అని కొండారి కారు తీరా అని చెప్పేసి అని ఆగమేఘాల మీద. అప్పుడు అలానే అబ్రహాం వెస్లీ ఎక్కడ ఉన్నాడు? విజయవాడలో ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసి రమేష్ హాస్పిటల్లో సుదర్శనం అని, డాక్టర్ సుదర్శనం, వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. నాకు ఆయన వర్తించినట్టున్నాడు. ఫారెన్కి దాటేటప్పటికి కళ్ళు తెరిచాను. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఆమె చాలా తెలివైన ఆవిడ, ప్లస్ బీ హ్యార్ మెమరీ. మీకు గ్యాస్ ట్రబుల్ ఉంది, ఎండోస్కోప్ తీయటానికి వెళ్తున్నాం మేము, గ్యాస్ పెయిన్ వచ్చిందంట, హార్ట్ అన్న, కొద్దిగా పాస్కి వెళ్ళాలంటే అక్కర్లేదు, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, మీరు యూరిన్కి వెళ్ళవచ్చు అని. అరే ఇక్కడేంటి ఆపో కారంటే మనం అందరం మనోళ్ళే కదా అని మాట్లాడుతూనే ఉన్నాం. హాస్పిటల్ వచ్చేసింది.
వాళ్ళు వీల్ చైర్ తీసుకుని ఐసీలో పెట్టేశారు. డాక్టర్లు మాట్లాడుకున్నారు, ఈయన బ్రతకడం చాలా కష్టం అని. బయట ప్రార్థన చేస్తుంది. నమ్మకము ఏమయ్యామా? ఏంటమ్మా? నమ్మకం. ప్రభువా నా భర్తను కాపాడు, నీ సేవకుడు. ఈ 3వ వచనం చదువుకుందాం. కీర్తన యెహోవా యందు నమ్మిక ఉంచి. అది డాక్టర్లు ఎందు కాదు, మెడిసిన్ ఎందు కాదు, పాస్టర్లు ఎందు కాదు, నీ భర్త ఎందు కాదు, భార్య ఎందు కాదు, నీ పిల్లల ఎందు కాదు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. యు ట్రస్ట్ ద లార్డ్, దట్స్ ఆల్. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నీకు తప్పక సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం. చాలా మంది నమ్ముకుంటారు. కీర్తనలు 118:8. మనుషులను నమ్ముకొనుట కంటే. ఎవరినమ్మా? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది కొంతమంది మనుషులు నమ్ముకుంటారు. శుక్రవారం రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఈ కళని నెరవేర్తాయి. మా ఇంట్లో పరిచర్య వంట చేసే సహోదరికి కొమ్ము నాంచారంకి నేను పోయిన సోమవారం ఒక విషయం చెప్పా. అప్పుడు పరిచర్య చేసేవాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. అమ్మాయి, నీకేదో శోధన ఉంది, నువ్వు ఏడుస్తున్నావమ్మా, నువ్వు బలంగా ప్రార్థన చేసుకో, సెటరైట్ యువర్ లైఫ్ అని చెప్పేసి అన్నా. అమ్మో అయ్యగారెడ్డి మీకు వచ్చిన కళ నెరవేర్తాయి. నెక్స్ట్ డే వాడు భర్త గారు అమెరికా నుంచి వస్తుంటే ఎవరో కుర్రాళ్ళు వచ్చి గుద్దేశారు, పడిపోయాడు. ఆయన చెయ్యి అసలు హ్యాండిక్యాప్డ్, ఇరిగిపోయింది. భవానీ శంకర్ ఏదో అతికేసాడు కానీ సెటరైట్ కాల, అది మళ్ళా ముక్కలైపోయింది. నిన్న ఆపరేషన్ అయింది. ఆమె ప్రార్థన చేయించుకొని ఆపరేషన్కి వెళ్ళే ముందు ఏడుస్తుంది. ధైర్యంగా ఉండు, నీకు వచ్చిన ఆ శోధన ప్రభు నాకు ముందే చూపించాడు కనుక అప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాను అంటే ఆయన ఏమన్నారు తెలుసా? ఫోన్ అందుకుని, అయ్యగారండి, ప్రైజ్ ది లార్డ్ అండి, దైవ సేవకుని ఇంట్లో నా భార్య పరిచయం చేస్తుంది కనుక నా భార్య మంగళసూత్రం దేవుడు కాపాడాడండి, మీ ప్రార్థనలు ఏంటి అన్నాడు. ఓపెన్గా ఇదే మాట అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అవును, దేవుడి సేవకుని ఇంట్లో కానీ దేవుని మందిరంలో కానీ పరిచయం చేసిన వాళ్ళు దేవుడు విడిచిపెట్టాడు. ఆ మాట ఎవరందంటే శైలజ అనే అమ్మాయి ఉందని ఇదే చెప్పాను అతనికి. అయ్యా నా భర్త లారీ డ్రైవరు, మరొకరితో వెళ్ళిపోయాడు, 2 పిల్లలు, జీవనోపాధి కొరకు ఆ ఇంట్లో మూల మీద తాటేకి ఇంట్లో ఉంటూ విచ్చలవిడిగా జీవించాను. అందువల్ల నాకు ఎయిడ్స్ వచ్చింది. అది ఎవరికి తెలియదు. కుంకేపూడిలో మందులు వాడుతుండేవాడిని. ఎవరో చెప్పారు ప్రార్థన చేయించుకొని తగ్గుతుందని. అమ్మగారి దగ్గరికి వచ్చాను. అప్పుడు హాస్టల్ ఉంది. ఏం చేస్తున్నావు అంటే, చిల్డ్రన్స్ గార్డెన్ ఇక్కడ ఉండు, పిల్లలకి అన్నం ఉండు, వంటలతో నీకు నెలకు ఒక 500 ఇస్తాను, ఇక్కడే భోజనం పెడతాను. ఆదరించింది. నా వ్యాధి చెప్పరా. ఆ తర్వాత అమ్మగారు పోయిన తర్వాత కూడా ఇక్కడ గత 16 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను. నా వ్యాధి చెక్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. లేదు, దైవ సేవకుని ఇంట్లో పరిచయం చేయటం వల్ల, దేవుని సేవకునికి పరిచయం చేయటం వల్ల దేవుడు నాకు ఆయుష్ పెంచాడు. ఆ మాట చెప్పాను వాళ్ళకి. సేవకుని ఇంటిలో పరిచయం చేయి, దేవుని యందు నమ్మకం ఉంచు. నా భార్య ఇదే ప్రార్థన చేస్తుంది, నా దేవుడు నా భర్తని కాపాడుతాడని నమ్మకం ఉంచింది. ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. రోమాపత్రిక 4:18. అబ్రహాము అది ఎవరు నమ్మాలి? అందరు చెప్పండి, నోరు తెరండి. ఎవరు నమ్మాడు? అబ్రహాం. ఎవరు మెడిస్తే ఎవరు నమ్మాడు? నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయలోకం నమ్మవద్దు, అది ఆశ చూపి మోసం చేయు. నమ్మవద్దు, నమ్మవద్దు, లేరి లేరి నీ అన్నారేరి తమ్ముళ్ళేరి, పోయినారా పోయినారా, నిన్ను వదిలి పోయినారా, గనుక నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మ
కావద్దు అది ఆశలు మోసం చేయు. కొంతమంది కొడుకులు ఏందని నమ్మికుంచుతారు, కొంతమంది భర్తలు ఏందని నమ్మికుంచుతారు. మంచిదే, ఉంచండి. కానీ వారికంటే అబ్రహాముని అడగండి, ఎవరిని నమ్మికుంచాలి? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. మీరు నమ్మండి, నేను ప్రభువును స్తుతిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. సెంట్రల్ గవర్నమెంట్ కొరకు, స్టేట్ గవర్నమెంట్ కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతి రాష్ట్రంలో జనాభా కొరకు, అన్ని మిషన్ల కొరకు, టీవీ పరిచయం కొరకు. అలా చేసినందువల్ల దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నమ్మకంగా ఉండు, దేవుని బట్టి సంతోషించు. ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. నీ మార్గం ఆయనకు అప్పగించు. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎవరు పడిస్తే ఆయన మన కార్యము నెరవేర్చేవాడు. నీ కార్యం నెరవేర్చాలంటే, నీకు మంచి భర్త రావాలంటే, భార్య రావాలంటే, ఉద్యోగం రావాలంటే, ఏమండి నీకు నీ భర్తకి సమాధానం రావాలంటే ఆయన కార్యం నెరవేర్చేవాడు. యెషయా 44:4 తన కొరకు కనిపెట్టు వాని విషయమై ఓకే నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఈ కాలమున చూచి ఉండలేదు. నీ కార్యము సఫలం అవ్వాలంటే, నీ భర్తకు మరణం తప్పాలంటే, నీ భార్యకు మరణం తప్పాలంటే, పాస్టర్ గారికి వచ్చిన దర్శనాలు నెరవేర్చబడకుండా ఉండాలంటే ఎవరికొరకు కనిపెట్టాలి? చెప్పాలి, ఎవరికొరకు కనిపెట్టాలి? అమ్మా ఎవరికొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని కొరకు కనిపెట్టాలి. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అందరూ చెప్పలు కొట్టాలి. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే
కొలుతూనయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అన్యులే నన్ను అపహసించిన అన్యులే నన్ను అవమానించిన అన్యులే నన్ను అపహసించిన అందరి వైతివయ్యా కొండ నీవే యేసయ్యా అందరి వైతివయ్యా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా. గడిచిన కాలమంతా మనల్ని సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామని శక్తి కొలది బిగ్గరగా దేవుని కనపడతామా. రాజా నీకు స్తోత్రమయ్యా, ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం.
ప్రభుని గణపరుస్తూ ప్రభుని గణపరుస్తూ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుని గణపరుస్తూ అయ్యా మాకు ఇచ్చినటువంటి ఈ శుభ దినమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మా బ్రతుకులను త్రుంచగా మీ పాద సన్నిధిలో చేరి అయ్యా మిమ్మల్ని గణపరచడానికి ప్రభువా, మిమ్మల్ని మహిమపరచడానికి, రాజా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని బిగ్గరగా దేవుని కనపడతామండి. హల్లెలూయా అని దేవుని కనపడతామండి. బిగ్గరగా శక్తి కొలది, శక్తి కొలది, శక్తి కొలది దేవుని కనపడతాం. మగన్ని పరిస్థితుల్లో చాలిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఓరకాల శరదిని శిఖబబబబల శరదరల జీవము కలిగిన దేవుని కనపరుస్తూ స్తోత్రం. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నా గొప్పతనము కాదయ్యా, నా మంచితనము కాదయ్యా, కేవలము మీ కృప, కేవలము మీ కృప, కేవలము మీ కృప అని ప్రభువు యొక్క మేలును స్మరణకు తెచ్చుకున్నామని. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వెచ్చియుందును. రాజాని భవనములో రేయి పగలు వెచ్చియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా
తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి ప్రతి ఒక్కరి మీద పాల్గొనండి ప్రభువా రబషిరి షికా బాబా బలషి ఓర్ర కర్షిరి దిన షకర బాబా బాబా షికల దలషి షికా బాబా రబషర కల షిరి కిరి షికా బాబా బలషి రబషిరి షికా బాబా బలషి యెహోవా సికేను ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సికేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రే పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిజంగా మన చింతలన్నీ మర్చిపోయి నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా మనల్ని మనం దేవుడికి అప్పగించుకున్నాం ఉదయకాలపు సమయంలో ప్రభువా నీ మందిరంలో నిలబడ్డానయ్యా గడిచిన కాలం అంతా నన్ను కాపాడినందుకు మిమ్మల్ని మహిమపరిచాను ప్రభువా మా దోషమును పరిహరించండి మా లోపమును సరిచేయండి
యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.